కథలలో నుంచి మనము ధర్మమును తెలుసుకొనవనవును. అప్పుడు మన యొక్క పురాణము ఎందుకు చదవవలనని అడగనవును. ధర్మము ఉపన్యసించుటకు బదులుగా వాటిని చరిత్రమూలకముగా మనం తెలుసుకొని ఎడల ఆ ధర్మములు చక్కగా మనస్సులో పట్టి తీరును. ఇది ఏ పురాణముల యొక్క తత్వము. మనము మంచి గుణము అభిమానించు వారము కనుక సద్గుణమును సంపాదించవలెను. ఆశను విడిచిన ఎడలనే మనకు సద్గుణములు కలుగును. లోకమును విడిచిన ఎడల మనకు సకల శ్రేయస్సును కలుగును. సమాప్తము. ఆత్మీయులారా, శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య ఉపన్యాసములు సంస్కృత కళాశాల, చెన్నై నగరం, 1937 సంవత్సరంలో వారు అనుగ్రహ భాషణములన్నింటినీ కూడా శ్రీ వేలూరు రంగధామనాయుడు, హైదరాబాద్ వీరు యథాతథంగా వ్రాసుకొని అచ్చు వేయించిన పుస్తకం. ప్రకటించిన పుస్తకం యొక్క తారీఖు శ్రీ ఈశ్వరనామ సంవత్సరం కార్తీక బహుళ దశమి శనివారం. ఆత్మీయులారా, మీరు ఇంతవరకు శ్రద్ధతో ఈ యొక్క 18 అంకములు గల మహాస్వాముల ఉపన్యాసం ఎంతో శ్రద్ధగా విని భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవాలని ప్రార్థిస్తూ అందరికీ శుభం కలుగాక. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసారికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వ్యాఖ్యాత మీ ప్రియతమ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. ఫోన్ నంబర్ 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర.